హే గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సిస్టర్స్ గోల్స్. మా హస్బెండ్ 30th బర్త్డే కాస్త స్పెషల్గా ఉండాలని చెప్పి బాగా డెకరేషన్ ప్లాన్ చేశాను. చూడాలి ఎలా వస్తుందో డెకరేషన్. ఆల్రెడీ నైట్ 9 అయిపోయింది. మా బాబు ఫుల్ ఎక్సైట్మెంట్లో ఉన్నాడు, అస్సలు నిద్రపోవట్లేదు. సరే ఇంకా వాడు కూడా హెల్ప్ చేస్తాడు డెకరేషన్కి, వాడు ఎంజాయ్ చేస్తాడు అని చెప్పి వాడిని సరే అని పడుకోబెట్టలేదు. నేను బ్లాక్, గోల్డ్ అండ్ వైట్ కలర్ థీమ్లో డెకరేషన్ ప్లాన్ చేసుకున్నాను. నా దగ్గర ఆల్రెడీ వైట్ కలర్ బ్యాక్ డ్రాప్స్ ఉన్నాయి. సో బ్లాక్ అండ్ గోల్డ్ బెలూన్స్ తీసుకున్నాను కలర్ థీమ్కి. నేను బెలూన్స్తో ఆర్చ్ చేద్దాం అనుకున్నాను, అందుకని నేను 4 ప్యాకెట్స్ తెప్పించాను. ఐ థింక్ 4 ప్యాకెట్స్ సరిపోతాయి అనుకుంటున్నా. బెలూన్ పంప్ మెషిన్ ఉండటం వల్ల చాలా ఈజీ అయింది అన్ని బెలూన్స్ పంప్ చేయడం. నేను మా చెర్రీ ఫస్ట్ బర్త్డే అప్పుడు ఈ బెలూన్ పంప్ తీసుకున్నాను, ఎందుకంటే అప్పుడు డెకరేషన్ కూడా మేమే చేసాము. సో ఆల్మోస్ట్ 1000 బెలూన్స్ దాకా పంప్ చేయాలి కాబట్టి బెలూన్ పంప్ నీడని అప్పుడు తీసుకున్నాము. చాలా హెల్ప్ అయింది. ఇప్పటికి బెలూన్ పంప్ కొని 2 years అవుతుంది. చెర్రీ సెకండ్ బర్త్డేకి, తర్వాత మా బర్త్డేస్కి, పార్టీస్కి అన్నిటికీ బాగా యూజ్ అయింది. మా చెర్రీ అయితే ఫుల్ ఎక్సైట్ అయిపోయాడు అన్ని బెలూన్స్ చూసి. మేము కూడా కాసేపు అన్నీ అలాగే ఆడుకొని ఇచ్చాము. ఈలోపు డిన్నర్ ఫినిష్ చేసేసాము. చెర్రీకి ఒక 10 days ముందు నుంచి చెప్తున్నాను, మీ డాడీ బర్త్డే వస్తుంది, యూ షుడ్ డెకరేట్ ద హాల్, అండ్ డాడీకి ఇది స్పెషల్ బర్త్డే లాగా ఉండాలి, ఇది 30th బర్త్డే అని చెప్తున్నాను. వాడికి బాగా అర్థమైంది. కొన్ని బెలూన్స్ మధ్యలో పగిలిపోయాయి. చెర్రీ కొంచెం అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఇట్స్ ఓకే, సమ్ టైమ్స్ ఇట్ విల్ హ్యాపెన్ అని చెప్పాను. అప్పుడు మళ్ళీ వాడు సెట్ అయిపోయి మళ్ళీ స్టార్ట్ చేసేసాడు ఆడుకోవడం. నేను చెర్రీని అడిగాను, డాడీ కోసం బర్త్డే సాంగ్ పాడతావా చెర్రీ అంటే, ఎస్ మమ్మ నేను బర్త్డే సాంగ్ పాడతాను అని పాడటం స్టార్ట్ చేశాడు. హ్యాపీ బర్త్డే టు యూ, happy birthday to you, happy birthday day to you, happy birthday daddy. బెలూన్స్ అన్ని టై చేసేసాము ఆర్చ్ ప్రిపేర్ చేయడానికి. ఇంకా ఈలోపు చెర్రీకి బాగా నిద్ర వచ్చేసి పడుకుండిపోయాడు. వాడిని పడుకోబెట్టేసి వచ్చి డెకరేషన్ స్టార్ట్ చేసాము. అప్పటికే టైం 10:30 అయిపోయింది. ఆల్మోస్ట్ ఆర్చ్ ప్రిపేర్ చేసి దాన్ని టై చేయడానికి. మా ఇంట్లో ఏ పార్టీ అయినా, ఫెస్టివల్ అయినా, ఏదైనా సరే డెకరేషన్ మేము ఓన్గా చేసుకుంటాము. ఇప్పుడు కాదు, మా చిన్నప్పటి నుంచి మాకు అలాగే అలవాటు. సో మేము అలాగే ఓన్గానే ట్రై చేస్తాము. మా హస్బెండ్ది 30th బర్త్డే కాబట్టి సో 30 అనే ఫాయిల్ బెలూన్స్ తీసుకొచ్చాను. అది కూడా గోల్డ్ కలర్ కాంబినేషన్, ఎందుకంటే నేను బ్లాక్ అండ్ గోల్డ్ చూస్ చేసుకున్నాను కదా పార్టీ థీమ్కి. సో ఇట్ సూట్స్ గుడ్. బ్యాక్ సైడ్ వైట్ కర్టెన్స్ వేసేసాను, దాని మీద ఆర్చ్ ప్రిపేర్ చేసి ఆ తర్వాత షిమ్మరీ కర్టెన్ వేశాను. నెక్స్ట్ హ్యాపీ బర్త్డే ట్యాగ్ కోసం బ్లాక్ అండ్ గోల్డ్ థీమ్లో ఉన్నదే పర్చేస్ చేశాను. ఆల్మోస్ట్ డెకరేషన్ అయిపోయింది. లైటింగ్స్ కూడా బ్యాక్ సైడ్ యాడ్ చేసేసాను. ఇంకా డెకరేషన్ చూసేసేయండి. మా చెర్రీ లేచేసాడు, వాళ్ళ డాడీకి విషెస్ చెప్తున్నాడు. మార్నింగ్ లేచిన వెంటనే ఇంకా టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి. చెర్రీకి టెంపుల్స్ అంటే చాలా ఇష్టం, చాలా అడ్మైర్ చేస్తూ ఉంటాడు. వెళ్ళిన ప్రతి టెంపుల్ని అడుగుతాడు, ఏంటి ఏంటి అన్నీ చెప్పాలి, చాలా క్వశ్చన్స్ వేస్తూనే ఉంటాడు కంటిన్యూస్గా. ఈవినింగ్ అయిపోయింది, ఇంకా పార్టీ స్టార్ట్ చేసేసాం. చూసేయండి సెలబ్రేషన్స్. ఫర్ వాచింగ్. ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇలాంటి వీడియోస్ చాలా మీ ముందుకు రాబోతున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.
If you like this video, please do like, share and subscribe.